హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఇలా నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోయే కమ్మని పెసరపప్పుతో హల్వా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. టేస్ట్ అయితే అస్సలు నమ్మరండి, అంత బాగుంటుంది. చాలా హెల్దీ కూడా అండి. ముందుగా ఈ హల్వాని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పై ఒక కుక్కర్ని పెట్టుకొని దానిలోకి 1/4 కప్పు పెసరపప్పుని వేసుకొని లో ఫ్లేమ్లో ఒక 2 నిమిషాల పాటు వేయించుకొని అది వేగిన తర్వాత దానిలోకి 3 కప్పుల వాటర్ని వేసుకోవాలి. ఇలా వేసుకొని మూత పెట్టుకొని 4 విజిల్స్ వచ్చిన వరకు ఉడికించుకోవాలి. తర్వాత వేరొక స్టవ్పై ఒక ప్యాన్ పెట్టుకొని దానిలోకి 1 కప్పు బెల్లం తురుముని వేసుకొని 1/2 కప్పు వాటర్ని వేసుకొని కరిగించుకొని అది బాగా కరిగిన తర్వాత దానిని పక్కన పెట్టుకొని స్టవ్పై వేరొక కళాయిని పెట్టుకొని దానిలోకి 1 స్పూన్ గీ వేసుకొని గీ కరిగిన తర్వాత కొన్ని డ్రై ఫ్రూట్స్ని వేసుకొని వాటిని బాగా నేతిలో వేయించుకోవాలి. డ్రై ఫ్రూట్స్ బాగా వేగిపోయిన తర్వాత వాటిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకొని అదే ప్యాన్లోకి 1/2 కప్పు బొంబాయి రవ్వని వేసుకొని ఆ రవ్వను లో ఫ్లేమ్లో ఒక 2 నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి. రవ్వ బాగా వేగిన తర్వాత ముందుగా కుక్కర్లో ఉడికించుకున్నాం కదండి పెసరపప్పును, దానిని ఒకసారి తీసుకొని బాగా కలుపుకొని తర్వాత వేయించుకుంటున్న రవ్వలోకి ఈ పెసరపప్పు పేస్టును మొత్తాన్ని కూడా వేసుకోవాలి. ఇలా పెసరపప్పు పేస్టుని వేసుకున్న తర్వాత దీనిలోకి 1 కప్పు పచ్చి కొబ్బరి తురుమును వేసుకోవాలి. ఇలా పచ్చి కొబ్బరి తురుమును వేసుకోవడం వల్ల దీని టేస్ట్ మరింత పెరుగుతుందండి. తర్వాత దీనిలోకి ముందుగా మనం కరిగించుకున్నాం కదా ఆ బెల్లం సిరప్ను వడకట్టుకుంటూ వేసుకోవాలి. ఈ విధంగా బెల్లం సిరప్ను కూడా వేసుకున్న తర్వాత అవన్నీ బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దానిలోకి 1 స్పూన్ గీని కూడా వేసుకోవాలి. అలాగే 1/2 స్పూన్ సాల్ట్ను కూడా వేసుకోవాలి. తర్వాత కొంచెం ఇలాచి పొడిని వేసుకొని మధ్య మధ్యలో నేతిని వేసుకుంటూ లో ఫ్లేమ్లో అది ప్యాన్ నుంచి సెపరేట్ అయ్యేంత వరకు కూడా కలుపుకుంటూ ఉండాలి. మధ్య మధ్యలో నేతిని వేసుకుంటూ కలుపుకోవాలండి. చూసారా, ప్యాన్ నుంచి అది విడిపోతూ ఉంటుంది కదా, వీడియోలో చూపించిన విధంగా రెడీ అవుతుంది. ఇలా అది మంచి కలర్లోకి వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలండి. దాని నుండి మంచి అరోమా వస్తుందండి. అలా వచ్చి రెడీ అయిన తర్వాత దానిలోకి ముందుగా మనం నేతిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని మరొకసారి అదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కొంతసేపటికి అది పూర్తిగా ప్యాన్ నుంచి సెపరేట్ అవుతుందండి. చూసారా ఎంత పర్ఫెక్ట్గా మనకి పెసరపప్పుతో హల్వా అనేది రెడీ అయిందో. ఇలా రెడీ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఒక లోతు గరిటెని తీసుకొని దానితో హల్వాని తీసుకొని సర్వింగ్ ప్లేట్లోకి వేసుకోవాలి. ఇదే విధంగా లోతు గరిటెతో ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా తీసుకుంటే మనకి తినడానికి కూడా చాలా బాగుంటుందండి. అంతేనండి, చాలా టేస్టీగా హెల్తీగా ప్రిపేర్ చేసుకుని పెసరపప్పుతో హల్వా రెడీ. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. తప్పకుండా మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒకసారి హల్వాను తయారు చేసుకొని టేస్ట్ చేయండి. చాలా చాలా బాగుంటుందండి. ఇలా నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతుంది, అంత బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఈ ప్రాసెస్లో తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి.